జగన్తోనే మాదిగలకు మేలు జరుగుతుందని ఎంఆర్పీఎస్ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పేర్కొన్నారు. ఈ మెరుగైన కర్నూలు నగరంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీకి మాదిగలందరూ మద్దతుగా ఉండి ఈసారి కూడా వైసీపీ భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి జగన్ని ముఖ్యమంత్రి చేద్దామంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీ సప్లై నిధులు ఇతర పథకాలను మాదిగలకు దక్కకుండా చేశారని ఆరోపణలు చేశారు. కూటమి అభ్యర్థులకు బుద్ధి చెప్పేలా వైసీపీకి మద్దతు ఇవ్వాలంటూ మాదిగలను ఆయన కోరారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై కూడా ఆయన విమర్శలు గుర్తించారు. మాదిగల ద్రోహి చంద్రబాబు నాయుడు అని విమర్శించిన మందకృష్ణ మాదిగ మరిప్పుడు ఎందుకు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని అది ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడుతుందని, ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎస్సీ వర్గీకరణ మళ్లీ కుంటుపడిపోతుందని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం గెలిచిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు. మరి 2 దఫాలుగా గెలిచిన బీజేపీ ఇంతవరకు వర్గీకరణ ఎందుకు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మాదిగలను ఓట్ల కోసం వాడుకోవడమే తప్ప ఎస్సీ వర్గీకరణ చేయాలన్న దృఢ సంకల్పం బీజేపీ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. ఉసురుపాటు బ్రహ్మయ్య మాదిగ, జి విజయ్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, కర్నూలు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే పేద వర్గాల బతుకులు మరింత దారుణంగా మారుతాయని గ్రహించిన మేము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని, పేద వర్గాలకు మేలు జరగాలని, అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలి అని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి మా సంపూర్ణ మద్దతిస్తూ వైసీపీ గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మాదిగలు మరియు అన్ని అణగారిన వర్గాల ప్రజలు, క్రైస్తవ మైనారిటీ వర్గాలు కూడా కృషి చేయాలని సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని 94లో ఉద్యమం ఏర్పడితే దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతా ఉంది. ఈ పోరాటానికి నిన్నటి మొన్నటి వరకు నాయకత్వం వహిస్తూ పట్టినటువంటి వ్యక్తి మందకృష్ణ